ఇప్పుడు లిక్కర్ స్కామ్లో మిథున్ రెడ్డి గారికి ఏమో మధ్యంతర బెయిల్ కోర్టు ఇచ్చింది. మళ్ళీ ఆయన 11వ తారీఖు మళ్ళీ జైలు లోపలికి వెళ్ళాలి. కానీ ఈ మధ్యలోనే ఆయన నిన్న ముందస్తు బెయిల్ కూడా, అదేవిధంగా రెగ్యులర్ బెయిల్ కూడా ఆయన పిటిషన్ దాఖలు చేశారు. ఓవరాల్గా ఇందులో ఏంటంటే గోవిందప్ప, అదేవిధంగా కృష్ణమోహన్ రెడ్డి ముగ్గురు వచ్చారు బయటికి. ఓవరాల్గా లిక్కర్ స్కామ్లో ఈ కేసు నిర్వీర్యమయ్యే అవకాశం ఉందా, లేకపోతే లైట్ తీసుకుంటున్నారా, లేకపోతే అందరూ బయటకు వచ్చేస్తారా అంటే ఏం చెప్తారు? అది టీడీపీ పార్టీ చెప్పాలి, మన కూటమి పార్టీ చెప్పాలి. అంటే మనం దానికోసం డిస్కస్ చేయడానికి లేదు. రెండోది ఏంటంటే యాజ్ అ నామ్స్ ప్రకారం ఓటు హక్కు వినియోగించుకోవాలి. కాబట్టి ఎవరికైనా ఆ ఓటు కోసం బ్యాలెట్ పేపర్ కంపల్సరీ వాళ్ళకి బెయిల్ ఇస్తారు. ఆ బెయిల్ ప్రకారం వాళ్ళకి రాష్ట్రపతి ఓటు వేయడానికి ఆ ఓటు హక్కు వినియోగించుకోవడానికి ఎవరికైనా ఇస్తారు. కనుక అలాగే ఓటు హక్కు ఇచ్చి ఉంటారు, ఓటుకు బెయిల్ ఇచ్చి ఉంటారు అంతే. కనుక తక్కువ ఏంటంటే రెగ్యులర్ బెయిల్ ఇవ్వాలా వద్దనేది కోర్టు వారి ఇష్టం. కోర్టు వారి ఇన్వెస్టిగేషన్లోనే వాళ్ళు మొత్తం టోటల్గా సిట్ కానీ సిబిసిఐడి కానీ వాళ్ళు ఎంతదాకా తీశారు, ఏమి నిజాలు ఉన్నాయి, ఏం అబద్ధాలు ఉన్నాయి, ఏది ప్రాథమికంగా ఉందని చూసుకొని చేస్తారు. కనుక దాంట్లో ఇప్పుడు గవర్నమెంట్ ఎవరిది? టీడీపీ గవర్నమెంట్. దాంట్లో జడ్జి గారు బెయిల్ ఇచ్చిన తర్వాత ఎవరు ప్రశ్నించడానికి ఉండదు. హైకోర్టులో కూడా కొంచెం బెయిల్ ఇచ్చిన దాంట్లో కూడా మళ్ళీ ఏదో కొంచెం హైకోర్టు వారు ఏదో నేను ఆర్డర్స్ పాస్ చేసి ఇన్వెస్టిగేషన్ చేయమని అన్నట్టున్నారు. అన్న తర్వాత అది కోర్టు వారు ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయం ఉంటుంది. ఓకే. ఇప్పుడు షర్మిల వారసుడు, షర్మిల కొడుకు రాజారెడ్డి పొలిటికల్ ఎంట్రీ అన్నట్టు కూడా ఆమె హింట్ ఇచ్చింది. అవసరం ఉన్నప్పుడు ఖచ్చితంగా రాజారెడ్డి పొలిటికల్లో వస్తారని చెప్పేసి కూడా, తప్పకుండా ఏ బాబు కోసం ఆయన వస్తారని చెప్పేసి కూడా ఇటు వైసీపీ నాయకులు ట్రోల్ చేస్తున్నారు. ఏం చెప్తారు? చిన్న బాబా పెద్ద బాబా అన్నట్టు వాళ్ళు మాట్లాడుతున్నారు. నేను వాటి కోసం డిస్కషన్ చేయను, కానీ అది కరెక్ట్ కాదు, పద్ధతి కాదు. చేసిన ఎదవలు ఎవరో ఉంటారు అలాంటి డిస్కషన్ చేయకూడదు. కానీ నేను ఒకటే అడుగుతున్నా. ఒకటి, షర్మిలమ్మ ఒక పార్టీ పెట్టింది, ఫెయిల్ అయ్యింది. షర్మిలమ్మ కాంగ్రెస్ పార్టీ షర్మిలమ్మని నమ్మారు, తీసుకొచ్చింది భూస్థాపితం చేసేసారు కాంగ్రెస్ని. అక్కడ ఒకప్పుడు 4% ఉన్న ఓటుని కూడా మొత్తం తీసేశారు. ఆమె రావడం వల్ల నష్టం వచ్చింది తప్ప కాంగ్రెస్ పార్టీకి లాభం లేదు. ఆమె కడపలో ఎంపీగా గెలలేకపోయింది, ఒక ఎమ్మెల్యే గెలిపించుకోలేకపోయింది, ఒక ఎమ్మెల్యే సెకండ్ ప్లేస్లో లేకుండా పోయింది. ఇంత లేకుండా ఒకళ్ళు ఎవరైనా జాయిన్ చేసుకోవడానికి, ఈవెన్ చూసి ఎవరైనా జాయిన్ చేసుకోవడానికి కానీ పార్టీ రాయల్గా కాంగ్రెస్ పార్టీని అక్కడ భూస్థాపితం అయింది కానీ ఏమీ లేదు. ఈరోజు కూడా అప్పుడప్పుడు చుట్టం చూపుగా ఏదో టూర్ వెళ్తున్నట్టు ఆ మీటింగ్లకు వెళ్తూ ఆ 100 మంది 200 మంది మీటింగ్లో వస్తున్నప్పుడు చేస్తుంది తప్ప ఈజ్ అ వెరీ సిన్సియర్ పొలిటీషియన్, వన్స్ ఈ ఆనెస్ట్ పొలిటీషియన్. రేపు రాబోయే 29లో అయినా కాంగ్రెస్ పార్టీ సెకండ్ ప్లేస్లో తీసుకురావాలి, ఫస్ట్ ప్లేస్లో తీసుకురావాలి. నువ్వా నేనా పోటాడి అన్నను మించిన చెల్లవ్వాలి అని అనుకోలే. యాజ్ అ రియల్గా ఈజ్ అ పొలిటీషియన్. ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఈజ్ అ పొలిటీషియన్. 10 సంవత్సరాలు భార్య పిల్లల్ని వదిలి నడి రోడ్డు మీద నించొని, నడి రోడ్డు మీద వేల మంది లక్షల మంది జనాలతో టోటల్గా 151 సీట్లు గెలిచాడు. అంటే 67 సీట్లు గెలిచినా, 20 సీట్లు గెలిచినా, ఆ 151 సీట్లు గెలిచిన ఘనత. ఈజ్ ద రియల్ పొలిటికల్ లీడర్. ఈజ్ అ ప్రాంతీయ పార్టీకి రియల్గా ఒక పార్టీని ప్రాణం పోసి నిలబెట్టిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఈజ్ అ జగన్మోహన్ రెడ్డి. అలా పార్టీని రప్పించాలి. ఇక్కడ ఒక బీఆర్ఎస్ ఉంది, బీఆర్ఎస్ ఒక ఉద్యమం పార్టీ. ఆ ఉద్యమం పార్టీని మొత్తం టోటల్గా ఉద్యమాన్ని ఉద్యమం నడుపుతూ పార్టీ నడుపుతూ దానికి ప్రాబ్లం వస్తూ జయ తెలంగాణ అంటూ ఉద్యమం చేస్తూ ఆ పార్టీని కాపాడుకుంటూ వచ్చింది కేసీఆర్ గారు. అంటే ఇక్కడ ఏ సెంటిమెంట్ అనేది కాదండి, పార్టీని ఎలా నిలబెట్టాం, పార్టీని ఎలా కాపాడుకున్నాం అని ఉంటుంది. మామూలుగా అగ్నెస్ట్గా అల్లుడు నిలబడతాడా? ఒకటే అంటానండి, అసలు తల్లికే 0 అయితే కొడుక్కే ఉంటుందని అడుగుతా నేను. మామకి అగనిష్ట కాదు, తల్లికే 0. తల్లి రాష్ట్ర పిసిసి అధ్యక్షురాలుగా 0 అయితే కొడుకు ఎందుకు నించుంటాడు? 29లో పులివెందుల ఎమ్మెల్యేగా నిలబడతారు అనేది స్పెక్యులేషన్. ఏమండి మళ్ళీ మీరు అదే అడుగుతారు, తల్లి 0 కొడుకు ఎలాగొస్తాడు? రాజశేఖర రెడ్డి గారితో వారసత్వం అయిపోయింది, ఇద్దరు కొట్టుకుంటున్నారు. అందుకే మీకు వ్యత్యాసం చెప్పాను. షర్మిల గారు 0 అయ్యారు, సక్సెస్ అయ్యింది జగన్మోహన్ రెడ్డి. రేపు ప్రతిపక్షం కూడా రేపు జనాల్లో స్ట్రాంగ్గా ఉన్నారు. అరుంధతిలా పెరుగుతూ నేనున్నాను అంటూనే ఉన్నాడు. అందుకని నేను చెప్తాను, బొమ్మాలి నేనున్నా అన్నాడు. అందుకే ఎప్పుడు కూడా మనం ఎవరిని తక్కువ అంచనా వేయకూడదు. 3000 ఓట్లు వచ్చిన రేవంత్ రెడ్డికి సీఎం అయ్యాడు, 3000 ఓట్లు గెలిచిన కాంగ్రెస్ పార్టీ సీఎం అయ్యారు. మరి అలాంటప్పుడు త్రిపురలో 2 ఎమ్మెల్యే సీట్లు బీజేపీకి ఉంటే అక్కడ సీఎం 2 పర్యాలు అయ్యారు. మీరు అవన్నీ మైండ్లో పెట్టుకొని అక్కడ కాంగ్రెస్ పార్టీ భూస్థాపితం అయిపోయిందని అనుకోకుండా కాంగ్రెస్ పార్టీని ఎందుకు ప్రయత్నం చేయట్లేదు? రేవంత్ రెడ్డి గారి లాగా ఎందుకు డీకే శివకుమార్ గారిలా ప్రయత్నం చేయట్లే? ఎందుకు మరి వేణుగోపాల్ గారిలా కాంగ్రెస్ పార్టీ కేరళలో ప్రయత్నం చేసినట్టు చేయట్లా? ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే ఈజ్ అ నాట్ పొలిటికల్ లీడర్ అండ్ షర్మిల గారు, నాట్ పొలిటికల్ లీడర్, ఈజ్ అ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి డాటర్.
అంతే, నాట్ పొలిటికల్ లీడర్.